ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు మనం చేయాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన ప్రార్థన ఏంటంటే, కీర్తనాకారుడు 119వ కీర్తన 133వ వచనంలో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకము అని దేవుని దగ్గర మొరపెడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. మనము కూడా ప్రతిరోజు దేవుని సన్నిధిలో, తండ్రి నీ వాక్యము చేత నా అడుగులను స్థిరపరచండి, సత్య మార్గంలో నన్ను నడిపించండి, నీ అడుగు జాడల్లో నేను నడుచున్నట్లు కృప చూపించండి అని మనము ప్రార్థన చేయగలగాలి. మన మీద ఉన్నటువంటి పూర్తి అధికారమును మనం దేవుని చేతికి అప్పగించి ఆయన చిత్తములో మనం నడవాలి. ఆయన చిత్తంలో నడిచినప్పుడే మనం పరలోక రాజ్యాన్ని చేరగలుగుతాం. మరి ఈరోజు మనం ఆయన అడుగుజాడలో నడవగలుగుతున్నామా? ఆయన వాక్యానుసారంగా జీవించగలుగుతున్నామా? లేదా ఇంకా మనలో ఏదైనా పాపం మనల్ని ఏలుబడి చేస్తుందేమో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని ప్రభు పాదాల చెంత జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.